హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజా నాగండి. ఈరోజు ఈ మామిడికాయలంతా కూడా నేను ఊరగాయ పెట్టుకోవడానికని ముక్కలు చేసుకున్నాను. ఈ టెంక ఉంటుంది కదండి, ఈ టెంక అంతా కూడాను నేను పైన క్లీన్గా ఇలా తీసేసుకున్నాను. సన్నగా ఇలా ముక్కలు చేసుకున్నాను. బాణలుంచి నూనె వేద్దామండి. బాణలేకి కొంచెం నూనె ఊరగాయ అన్నప్పుడు ఎక్కువే ఉండాలి కదండి. ఇది మామిడికాయ బిసి ఉప్పినకాయ అండి. ఆవాలు వేస్తున్నాను. చిన్న స్పూన్తో 3/4 స్పూన్ అంతా పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాము. తరిగి ఉంచుకున్న ముక్కలు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చపాతీకి కానీ అన్నానికి కలుపుకోవచ్చు, దోశ, ఇడ్లీ దేనికైనా కూడా తినొచ్చండి. ఇది చాలా బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు కూడా మామిడికాయ ఊరగాయ పెట్టానంటే ఇలా చేస్తానండి. నేను బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇందులోనే చూడండి, ముక్కలన్నీ కూడా బాగా మెత్తబడిపోయినాయి. ఇది తొందరగా ఉడికిపోతుందండి. ఇది పింక్ సాల్ట్ వేస్తున్నాండి నేను. మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఉప్పు ఇదే అదేం లేదు. కాకపోతే దానికి తగినంత వేసుకోవాలి. కొంచెం పులుపు ఉంటుంది మామిడికాయ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. చాలా బాగుంటుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది ఆవాలు మెంతులు వేయించుకుని పొడి చేసుకున్నదండి. ఇందులో వేసేస్తున్నాను. నేను మామూలుగా ఇలా పొడి చేసి పెట్టుకుని ఉంటానండి. ఓ 3/4 స్పూన్ అంతా, అంటే 3/4 టేబుల్ స్పూన్ అంత పొడి వేసాను నేను. 2 స్పూన్లు వేస్తున్నాండి వట్టి కారం. మీరు చెప్పే కదా, కారం తగినంత వేసుకోవచ్చండి. ఎందుకంటే కొన్ని మామిడికాయలు పుల్లగా ఉంటాయి, కొన్ని తీపి వస్తాయండి. మామిడికాయలు కూడా తీపి అంటే పూర్తి బెల్లంలాగా తీపి కాదు, కాకపోతే కొంచెము ఆ పులుపు తగ్గుతుంది కదండి. అందుకని దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది 2 స్పూన్లు కారం వేస్తున్నాను. దీనికి మామూలు స్పూన్తో 2 స్పూన్లు కారం వేసాను. దీన్ని కలిపేసుకుందాము. నూనె అంతా కూడా పక్కనకు వస్తూ ఉంది, మీకు కనపడుతుంది. చక్కెర సగం స్పూన్ అంతా వేస్తున్నా అండి. అంటే మీరు బెల్లమైనా వేసుకోవచ్చు, చక్కెర అయినా వేసుకోవచ్చు. ఏమంటే ఆ పులుపును కొట్టేస్తుందండి కొంచెము. మామూలు పులిహోర వాటికంతా వేసుకుంటాం కదండి, అలాగే దీనికి కూడా మనము కొద్దిగా చక్కెర వేసుకోవాలి. మీరు బెల్లమైనా వేసుకోవచ్చు, పొడి బెల్లం వేసుకోవాల్సి వస్తుంది. గడ్డ వేసుకున్నామంటే అలాగే నిలిచిపోతుంది కదా. అందుకని చూడండి, ఇది అయింది అనడానికి మనకు నూనె పక్కన వస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. చూడండి, నూనె వచ్చేది మీకు పాత్ర కంటకండ ఇది కూడా వస్తుంది. పైన క్లీన్గా నూనె అంతా పక్కకు వస్తుందండి. కనపడుతూ ఉంది కదండి నూనె రావడం మీకు. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇంగువ వేసుకుందామండి. ఎందుకంటే లాస్ట్లో వేసినామంటే ఇంగువ చాలా బాగా కమ్మగా ఉంటుందండి. ఓ సుమారు స్పూన్ అంతా ఇంగువ వేస్తున్నా. తక్కువ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది మాత్రము టొమాటోని కూడా ఇలాగేనండి, సేమ్ ప్రొసీజర్తోనే మనము టొమాటోలు తరుక్కుని చేసుకుని టొమాటో బిసి ఉప్పినకాయ చేసుకోవచ్చు. ఇది మామిడికాయ బిసి ఉప్పినకాయ అనుకోండి, ఏదో మామిడికాయ పచ్చడినని అనుకోవచ్చు మీరు. చూడండి, అది ఉడికే కొద్దీ మనకి ఇప్పుడు నూనె అంతా కూడా పక్కకు వచ్చేస్తోంది, పైకి వస్తూ ఉంది. అంటే ఇప్పుడు మన పచ్చడి అయిపోయిందని లెక్కండి. చూస్తున్నారా నూనె ఎలా వస్తుందో. అంటే సిమ్లో పెట్టాను నేను. ఎక్కువ ఇది మంట పెట్టినామంటే ఈ స్టేజ్లో మాడిపోతుంది కదండి. అందుకని ఇలా పెట్టుకుని చేసుకోవాలి. అయిందండి, దీన్ని ఆఫ్ చేసేస్తాము. మీరు కూడా ఇలా చేస్తారు అనుకుంటానండి. మీలో ఎంతమంది చేస్తారో నాకు తెలీదు. ఆ బేసమును వేస్ట్ చేయకుండా మీరు కూడా టెంకలోని బేసాన్ని అంతా అంటే ఆ ముక్కలు చేసుకుని ఇలా చేస్తారా, లేక వేరే ఏమైనా చేస్తారా, అది తెలపండి, కామెంట్లో పెట్టండి. ఆ ముక్కల్ని ఏం చేస్తారు మీరని. కొంతమంది దీన్ని కూడా చేస్తారండి, పులుసు కూడా చేస్తారు దాన్ని. ఆ టెంక పులుసు కూడా చేస్తారు. సో నేను ఇప్పుడు ఇలా చేస్తున్నానండి. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. కనపడుతుంది నీట్గా ఇప్పుడు మీకు. దీన్ని ఇప్పుడు బాక్స్లోకి వేసి ఉంచేద్దామండి. అంటే మీరు స్టీల్ దాంట్లో కన్నా వేసుకోవచ్చు, లేకపోతే ఇదండి గ్లాసు, మీకు ఏది కావాలో ఆ కంటైనర్లకి వేసి పెట్టుకోవచ్చు. బయట పెట్టినా కూడా మీకు 15 రోజులు బాగుంటుందండి. కాకపోతే తడి తగలకూడదు.
తడి తగలకుండా ఉంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారా ఎలా వచ్చిందో? ఇది లేహ్యంలాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అన్నానికి కూడా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా నేను ఈ పాత్రలోకి వేసి మూతుంచేస్తా అండి. ఇది చల్లారినాక మూతుంచాలి. వేడివేడిగా ఉన్నప్పుడే మూతుంచినామంటే మనము నెమ్ము కొడుతుంది కదండి, ఆవిరి పడుతుంది కదా దీని మూతకు. మరి అది ఆవిరంతా దీంట్లోకి పడిపోయి చెడిపోతుందండి. కాబట్టి మనం ఏమంటే క్లీన్గా ఇది చల్లబడినాక మనము మూతుంచాలండి. చూడండి, చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు చల్లారిందండి. నేను ఇందుకు మూత వేసి పెట్టేస్తాను. దీన్ని ఇలా టైట్గా మూత వేసి పెట్టాలి. కాకపోతే మనం నీళ్ళే తగిలించకూడదండి. నీళ్ళు తగిలిస్తే బూజు వచ్చేస్తుంది. నీళ్ళు తగలకుండా ఉన్నంతసేపు బాగుంటుంది ఇది.